జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టి అమరావతి రోడ్లు కళ్ళు తిరిగిపోయేలా ఉన్నాయి అంటున్నాడు. కళ్ళు తిరిగిపోయేలా కాదు, నీలాంటి వాడికి మూర్ఛ వచ్చేలా ఉంటాయి అమరావతి రోడ్లు. అలా నిర్మిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. నీకంటే రోడ్డుకి డొంకకి తేడా తెలియదు కాబట్టి ఏదేదో మాట్లాడుతూ ఉన్నావు. నేషనల్ హైవేకి అమరావతి ట్రంక్ రోడ్లకి పోలికి పెడుతున్నావు. నేషనల్ హైవేలు ఎక్కడా కూడా అండర్ పాస్ బ్రిడ్జిలు లేవు, ఫ్లైఓవర్లు లేవు, రోడ్ల కింద కేబుల్స్, మురుగునీరు పారుదల, నీటిపారుదల డక్ట్లు లేవు. ముందు హైవే నిర్మించిన తర్వాతే ఎక్కడైనా ఫ్లైఓవర్లు వేసుకుంటూ వచ్చారు, అండర్ పాస్లు పెట్టుకుంటూ వచ్చారు. కానీ అమరావతిలో భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని పైన ఎక్కడా వైర్లు కనపడకుండా, డ్రైనేజీలు కనపడకుండా అన్నీ ఆ రోడ్ల కింద నిర్మిస్తున్నారు. రోడ్ల కింద డక్ట్లు నిర్మించి ఆ డక్ట్స్లో కరెంటు వైర్లు తీసుకెళ్తున్నారు, కేబుల్స్ తీసుకువెళ్తున్నారు, మురుగునీరు తీసుకువెళ్తున్నారు, మంచినీరు కూడా తీసుకువెళ్తున్నారు. అన్ని సౌకర్యాలతో ఆ రోడ్లు నిర్మించబట్టే సుమారుగా 40 నుంచి 45 కోట్ల రూపాయలు ఖర్చు అవుతూ ఉంది. సిగ్నల్స్లో కూడా ట్రాఫిక్ జామ్స్ లేకుండా ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు నిర్మిస్తున్నారు. మరో 100 సంవత్సరాలకు కూడా అమరావతిలో ప్రజలు ఇబ్బంది పడకూడదని ముందస్తు ప్రణాళికలతో, ముందు చూపుతో ఆ రోడ్లు, ఆ నగరాన్ని నిర్మిస్తూ ఉంటే నువ్వు కడుపు మంటతో గిలగిల కొట్టుకుంటున్నావు జగన్ రెడ్డి. నీకు అంత కడుపు మంట వస్తే, అంత మంటగా ఉంటే, రాజధాని అద్భుతమైన మహానగరంగా తీర్చిదిద్దబడతా ఉంటే, ప్రపంచం కొనియాడుతూ ఉంటే నువ్వు తట్టుకోలేకపోతే 4 ఈనో ప్యాకెట్లు తాగి పడుకోవచ్చు కదా, బయటికి రావటం ఎందుకు? నువ్వేదో నీ సొంత పనులు చక్కబెట్టుకోవడానికి అమరావతి వచ్చే అవకాశం నీకు లేదనుకో, ఆ ధైర్యం కూడా నువ్వు చేయవు అనుకో, నీ ఉండవల్లి ప్యాలెస్కి ఏం చక్కబెట్టుకుంటాకు వస్తున్నావో వారం వారం, ఇంకా నీ దోపిడీలు లెక్కల బొక్కలు ఏం చూసుకుంటాకు వస్తున్నావో, వచ్చినాడు వచ్చి ఆ బొక్కలు చూసుకుని వెళ్ళిపోవాలి. అమరావతి గురించి నీకెందుకు? అమరావతి రోడ్ల గురించి నీకెందుకు? రాష్ట్ర అభివృద్ధి గురించి నీకెందుకు? నువ్వెవరవయ్యా జగన్ రెడ్డి? నీకేం సంబంధం రాష్ట్రంతో? నువ్వు పొరుగు రాష్ట్రానికి వలస వెళ్ళిపోయావు, అక్కడ కాలక్షేపం చేస్తున్నావు. అక్కడ ఉండి నీ వ్యవహారాలు చక్కబెట్టుకోకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో నీకేం సంబంధం అని ప్రజలు నిలదీస్తున్నారు. పైగా మతి భ్రమించి మావిగన్ అంటావు. నువ్వు మావిగన్ అన్న పదం ఉచ్చరించిన తర్వాత నీ పార్టీ ఏ స్థాయికి కోలుకోలేని స్థితిలో దిగజారిపోయిందో నీకు అర్థం కావడం లేదు. కానీ నీకు స్క్రిప్ట్ రాసిచ్చే సజ్జల రామకృష్ణారెడ్డికి బాగా అర్థమైంది. నీకు చెక్క భజన చేసే నీ గేటు కాపలా కాసే కాపలా కుక్కలకు బాగా అర్థమైంది. నీకే అర్థం కావడంలా. అంటే ఇంకా నువ్వు అలా మాట్లాడుతున్నావంటే నీ పిచ్చి ఏ పీక్స్లో ఉందో స్పష్టమవుతుంది. మీరు ఇద్దరు వారాంతపు సెలవులకి విశాఖపట్నం వెళ్ళి సేద తీరడానికి ఋషికొండకి గుండు కొట్టి 650 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్యాలెస్ కట్టుకుని గతంలో ఉన్న భవనాలని ధ్వంసం చేసి ఆ ధ్వంసమైన పునాదుల మీద ప్యాలెస్ కట్టుకుని స్క్వేర్ ఫీట్కి 35,000 రూపాయలకి పైగా ఖర్చు పెట్టి ఇవాళ నువ్వు రేట్ల గురించి, రాష్ట్రం గురించి మాట్లాడుతూ ఉంటే ఆఖరికి నీ గ్రామ సింహాలు కూడా మొహాన వస్తున్నాయి. నీకు అర్థం కావడంలా, నీకు కనపడటంలా. నీకు కనపడనివ్వడం లేదు. నీ పార్టీలో జరుగుతున్న చర్చలు కూడా నీ చెవికి చేరనివ్వడం లేదు. నీ చుట్టూ ఉన్న దొంగల ముఠ, దోపిడీ ముఠ నిన్ను ఎలా బందీని చేసి వాస్తవాలు నీకు చేరకుండా, నీకు కనపడకుండా, వినపడకుండా చేసి నిన్ను ఎంతలా భ్రష్టు పట్టిస్తున్నారో నీకు అర్థం కావడంలా. నీకు కళ్ళకి డబ్బు పొరలు కమ్మి, డబ్బు మైకంలో దోపిడీ చేసిన లక్షల కోట్ల రూపాయలని లెక్కించుకుంటూ కాలక్షేపం చేస్తూ అప్పుడప్పుడు వచ్చి కమెడియన్ లాగా, పొలిటికల్ కమెడియన్ లాగా 4 చిల్లర మాటలు మాట్లాడి వెళ్ళిపోతున్నావు. నువ్వు ఏం మాట్లాడుతున్నావో, ఎందుకు మాట్లాడుతున్నావో నీకు స్పష్టత లేకపోయినా నిన్ను పిచ్చివాణ్ణి చేయడానికి నీకు స్క్రిప్ట్ ఇచ్చి ఆ మాటలు పలికిస్తున్న వాళ్ళకి బాగా తెలుసు. నీ అజ్ఞానం, నీ మందబుద్ధి, నీ ముఠాతత్వం, నీ దోపిడీ విధానం తెలిసిన ప్రజలకు కూడా బాగా తెలుసు. నీ ఈ సొల్లు భరించలేకే, ఈ అబద్ధాలు వినలేకే, నీ దోపిడీని తట్టుకోలేకే నువ్వు మాకొద్దు స్వామి అని ఎత్తి కొదేసి 11 సీట్లకు పరిమితం చేసి రాష్ట్రం నుంచి తరిమి కొట్టినా నీకు బుద్ధి జ్ఞానం రాదు, వస్తుంది అని అనుకోవడం కూడా భ్రమే. నువ్వు గన్నవరంలో దిగినప్పుడు ఏ పేటీఎం గాళ్ళు అయితే ఇప్పుడు నీకు భజన చేస్తున్నారో, ప్రజల అవసరంలా అదే పేటీఎం గాళ్ళు భవిష్యత్తులో గో బ్యాక్ జగన్ అని అనకపోతే చూసుకో, రాసి పెట్టుకోండి. నీకు ఇవాళ చెక్క భజన చేస్తున్న ఆ పెద్ద పేటీఎం కూలి, ఆ పేటీఎం గాళ్ళు సీఎం కాదు, గో బ్యాక్ జగన్, గో బ్యాక్ జగన్ అని నినాదాలు చేయకపోతే చూసుకో. నువ్వు ఆ స్థాయికి దిగజారిపోయావు. ఇంతకంటే దిగజారడులే అనుకున్న ప్రతిసారి కాదు నేను ఇంకా దిగజారిపోతానంటూ ఎప్పటికప్పుడు నిరూపించుకుంటున్నావు. నువ్వు అసమర్థుడివి, ముఠా కోరువి, దోపిడీదారుడివి, గజ్జ దొంగవి. ఆంధ్రప్రదేశ్ గురించి కానీ, అమరావతి గురించి కానీ, రాష్ట్ర ప్రజల గురించి కానీ, జరుగుతున్న అభివృద్ధి గురించి కానీ, సంక్షేమ కార్యక్రమాల గురించి కానీ మాట్లాడే
అర్హత నీకు లేదు. అసలు నువ్వెవడు రాష్ట్రం గురించి మాట్లాడటానికి? హూ ఆర్ యూ అని ప్రశ్నిస్తున్నారు ప్రజలు. సమాధానం చెప్పు. ముందు ప్రశ్నలకు సమాధానాలు చెప్పి తర్వాత మాట్లాడే ప్రయత్నం చేయి.